బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ దందా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. చాప కింద నీరులా తెరపైకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు సెలబ్రిటీల మీదకు చుట్టుకుంది. తెలిసో తెలియకో డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ గురించి యాడ్స్ ప్రమోషన్లు చేసిన సెలబ్రిటీలు ఇప్పుడు అసలు విషయం తెలిసి షాక్ అవుతున్నారు. నిర్వాహకులు అధికంగా డబ్బు ఆశ చూపించి ప్రముఖ సెలబ్రిటీలను రంగంలోకి దింపి సామాన్యుల ఉసురు పోసుకుంటున్నారు. అటు క్రికెట్ మ్యాచెస్, స్టాక్ మార్కెట్ పేరుతో యాప్లకు భారీగా ప్రమోషన్లు చేశారు. ప్రముఖ సెలబ్రిటీల నుంచి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల వరకు ఇప్పుడు ఒక్కొక్కరి పేరు వెలుగులోకి వస్తోంది. అయితే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ సెలబ్రిటీలు కోట్లలో సంపాదిస్తున్నారు. అవగాహన లేకుండా తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ ఊబిలో పడ్డారు. టెలిగ్రామ్ లో బెట్టింగ్ టిప్స్ పేరుతో మ్యాచ్ ప్రిడిక్షన్స్ చెప్తూ యాప్స్ ను ప్రమోట్ చేశారు. ప్రిడిక్షన్స్ ఫెయిల్ అయితే మార్కెట్ ఫెయిల్ అయిందని, నెక్స్ట్ మ్యాచ్ లో ప్రతాపం చూపిద్దామంటూ ఎంకరేజ్ చేశారు. లాస్ మొత్తం కవర్ చేద్దామంటూ బాధితులకు పదే పదే మెసేజ్లు పంపుతూ చివరికి ప్రాణాలు కోల్పోయేలా చేశారు. టెలిగ్రామ్ లో క్రికెట్ అనలిస్ట్ పేరుతో ఒకరు, సౌత్ ఇండియా కింగ్ పేరుతో మరొకరు ప్రమోట్ చేశారు. యూజర్లను బెట్టింగ్ వైపు దృష్టి మరల్చేలా సెలబ్రిటీలు ప్రమోషన్లు చేశారు. తమకిష్టమైన సెలబ్రిటీలు వీటిని ప్రమోట్ చేయడంతో యూజర్లు వాటికి అలవాటు పడిపోయారు. డబ్బులు వస్తాయనే ఆశతో ఆ ఊబిలో చిక్కుకుని అప్పుల పాలవుతున్నారు. అప్పులు తీర్చలేక చివరికి ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. అయినా కొందరు సెలబ్రిటీలు మాత్రం డబ్బులకు ఆశపడి ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ మనం బెట్టింగ్ యాప్స్ దందా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. చాప కింద నీరులా తెరపైకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు సెలబ్రిటీల మీదకు చుట్టుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సోనీ, గుడ్ ఈవినింగ్. సో బెట్టింగ్ యాప్స్ ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుందనే చెప్పాలి. సో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, బిగ్ బాస్ ఫేమ్ లో, బిగ్ బాస్ లో గెలిచి బిగ్ బాస్ లో ఫేమ్ సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ఈరోజు చాలా మందిని డబ్బులు లాస్ అవ్వడానికి, కోటాను కోట్ల రూపాయలు నష్టపోవడానికి, లక్షలాది రూపాయలు నష్టపోవడానికి ఒక కారణంగా ఇన్ఫ్లుయెన్సర్ అందరూ మారుతున్నారు, మనందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లా నేపథ్యంలో కేవలం ఒక 10 మందో 5గురో ఇన్ఫ్లుయెన్సర్స్ మారారంటే అదొక అంశం అని చెప్పాలి. బట్ దీంట్లో ఈ బిగ్ బాస్ ఫేమ్ సంబంధించినటువంటి ఈ సెలబ్రిటీస్ కానీ, లేదంటే ఈ టీవీ యాంకర్లు కానీ, లేదంటే సినిమా హీరోలు కానీ, ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్దల పేర్లు వినిపిస్తున్నాయి. దాంట్లో రాణా దగ్గుపాటి పేరు కానీ, విజయ్ దేవరకొండ పేరు కానీ, ప్రకాష్ రాజ్ పేరు కానీ, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి పేరు వినిపించడం ఇక్కడ చాలా సంచలనంగా మారిందని చెప్పాలి. ఒక్కసారిగా సినీ పరిశ్రమ కుదిపేసినట్టే కనిపిస్తోంది. సినీ పరిశ్రమ మొత్తం కూడా ఒక్కసారిగా గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా షేక్ చేసింది సినీ పరిశ్రమ. అయితే మనం సినీ పరిశ్రమలో ఇట్లాంటి చాలా సందర్భాలు చూసాం. బట్ బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే సంథింగ్ డిఫరెంట్. సినీ పరిశ్రమ ఇప్పటికే డ్రగ్స్ లో మునిగి తేలుతోంది. డ్రగ్స్ అంటేనే సినీ పరిశ్రమ అన్నటువంటి స్థాయికి వచ్చేసింది. డ్రగ్స్ కేసులో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, ప్రస్తుతానికి ఆ పేర్లు మనం ప్రస్తావించకపోయినా కానీ చాలా మంది ప్రముఖ డైరెక్టర్లు, వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసేటువంటి డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్లు చాలా మంది కూడా డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కొని ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిందని చెప్పాలి. సో ఆ తర్వాత మళ్ళీ బెట్టింగ్ తీగ లాగితే డొంక కదిలినట్టు ఒకరిద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. సో దాంట్లో ప్రధానంగా ఇందులో కీలకమైనటువంటి వ్యక్తులను ఈరోజు 11 మంది పైన పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో రాణా దగ్గుపాటి పేరుంది, ప్రకాష్ రాజ్ పేరుంది, విజయ్ దేవరకొండ పేరుంది, మంచు లక్ష్మి పేరుంది. సో వీళ్ళంతా కూడా ఒక ఉన్నత స్థాయిలో, ఉన్నత హోదాలో ఉన్నటువంటి సెలబ్రిటీలు. ఒక రాష్ట్రం మాత్రమే కాదు, దేశం మొత్తం గుర్తించదగ్గ ఉన్నటువంటి సెలబ్రిటీలు. సో ఇట్లాంటి సెలబ్రిటీలే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇందులో వీళ్ళు ఇచ్చేటువంటి క్లారిటీ కూడా ఒకటి కనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఏదైతే గుర్తింపు లైసెన్స్ పొందినటువంటి బెట్టింగ్ యాప్స్ ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం, దేన్ని పడితే దాన్ని మేము ప్రమోట్ చేయం. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేము ఫాలో చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. సో సినీతారులు, యూట్యూబర్లు కాదు, సినీతారులు కూడా దీంట్లో ఇరుక్కోవడం, దాంట్లో విజయ్ దేవరకొండ ఒక క్లారిటీ ఇస్తున్నారు.
సో విజయ్ దేవరకొండ టీం కూడా క్లారిటీ ఇచ్చింది. చట్టబద్ధమైనటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్ కు మాత్రమే మేము ప్రచారం చేస్తున్నాం అంటూ కూడా విజయ్ దేవరకొండ టీం స్పందించింది. అది కూడా స్కిల్డ్ బేస్డ్ ఏదైతే గేమ్స్ ఉన్నాయో ఆ స్కిల్డ్ బేస్డ్ గేమ్స్ కి మాత్రమే మేము ప్రమోషన్ చేస్తున్నాం అంటూ విజయ్ దేవరకొండ టీం చెప్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో అనుమతి ఉన్నటువంటి A3 అనే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ తరపున విజయ్ దేవరకొండ పనిచేశారు. విజయ్ దేవరకొండ ఆ సంస్థకు సంబంధించి ప్రమోషన్ చేయడం జరిగింది. బెట్టింగ్ దీంట్లో చేయొచ్చు, ఏది చేసినా తప్పు, లైసెన్స్ తో చేసినా లైసెన్స్ లేకుండా చేసినా తప్పే. సో ఆ తప్పును కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హీరోలు, సెలబ్రిటీలు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. దాంట్లో రమ్మీ స్కిల్డ్ బేస్డ్ గేమ్ అంటూ కూడా సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది. సో A3 సంస్థతోటి విజయ్ దేవరకొండ గతంలోనే ఒప్పందం ముగిసిపోయింది. అవన్నీ పాత యాడ్స్, ఇప్పుడు మేము ఇచ్చేటువంటి యాడ్స్ కాదంటూ కూడా వాటికి ఇప్పుడు విజయ్ దేవరకొండకి ఏం సంబంధం లేదంటూ అటు విజయ్ దేవరకొండ నుంచి టీం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ప్రస్తుతానికి వినిపిస్తోంది. సో దాంట్లో మరీ ముఖ్యంగా ఎవరైతే బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ప్రస్తుతానికి చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. దీంట్లో టేస్టీ తేజ కానీ లేదంటే యాంకర్ కొంతమంది యాంకర్లు కూడా దీంట్లో ప్రధానంగా వినిపిస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు విచారించడం జరిగింది. దాంట్లో ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, అట్ ది సేమ్ టైం సిరి హనుమంతు, బిగ్ బాస్ ఫేమ్ అని చెప్పాలి, శ్రీముఖి ప్రముఖ యాంకర్, టాలీవుడ్ యాంకర్, టాప్ 5 లో ఉన్నటువంటి యాంకర్ శ్రీముఖి. సో శ్రీముఖి కూడా ప్రస్తుతానికి ఇందులో ఇరుక్కున్నారు. తను కూడా ప్రమోషన్ చేశారు బెట్టింగ్ యాప్ సంబంధించి. తో పాటు వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, అట్లాగే నేహా పఠాన్, పండు. సో వీళ్ళంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్. వీళ్ళే కాకుండా ఇంకా హర్ష సాయి పేరు కూడా దీంట్లో ప్రధానంగా వినిపించిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. దాంట్లో మరీ ముఖ్యంగా వీళ్ళందరి పైన కేసులు కూడా నమోదయ్యాయి. హర్ష సాయి పైన కూడా అట్లాగే ఇమ్రాన్ పైన కూడా FIR నమోదైంది. సో హర్ష సాయి మనందరికీ తెలుసు, టాలీవుడ్ లో కాదు అటు భారతదేశం మొత్తం కూడా ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కూడా ఒకనొక సందర్భంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎవరో చేస్తారు తప్పు, సో మేము చేస్తే కొంతవరకు కట్టడి ఉంటుంది, సో మిగతా వాళ్ళు చేస్తే అది ఇంకెక్కువగా పోతుందని చెప్పేసి నేను చెప్తున్నా అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. భయ్యా సన్నీ యాదవ్ మనందరికీ తెలుసు. సో 2 వీలర్ పైన ప్రపంచ పర్యటన చేస్తూ ఉంటారు. సో అట్లాంటి భయ్యా సన్నీ యాదవ్ కూడా ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ ఆయన ఏమి ఇచ్చారంటే, ఒకనొక సందర్భంలో యూట్యూబ్ నుంచి టారిఫ్లు తగ్గిపోయినాయి, యూట్యూబ్ నుంచి రెవెన్యూ తగ్గిపోయింది. సో ఇట్లాంటి క్రమంలో మేము ఇట్లా బెట్టింగ్స్ చేయండి అని చెప్పేసి మేము చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించి వాళ్ళు ఒక వీడియోని కూడా రిలీజ్ చేస్తారు. సపోజ్ ఆయన ఏదో దేశంలో ఉంటాడు, ఆ దేశంలో ఉన్నప్పుడు హెల్మెట్ ఖరాబ్ అయింది. ఈ హెల్మెట్ కొనడానికి అని చెప్పేసి ఒక షాప్కి వెళ్తారు. ఆ హెల్మెట్ ₹1,00,000 ఉంటుంది. ఆ ₹1,00,000 నా దగ్గర లేవు, బట్ నేను ఏం చేయాలని చెప్పేసి నా దగ్గర ఒక యాప్ ఉంది, బెట్టింగ్ యాప్ ఉంది, ఈ బెట్టింగ్ చేస్తే ₹1,00,000 వస్తాయి అని చెప్పేసి దాంట్లో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అందులో అకౌంట్లో ఎంత ఉందో చూపిస్తాడు. అఫ్కోర్స్ అదంతా బ్లర్ లో చూపిస్తారు, మీడియాలో మనం చూపించలేం కాబట్టి. సో ఆ చూపించిన క్రమంలో అప్పుడే మన ముందే బెట్ వేస్తారు. బెట్ వేసిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాల తర్వాత అది 50,000 కాస్త ₹1,00,000 మారుతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో చాలా మందిని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా బెట్టింగ్ చేయండి అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్తా ఉంటారు. ఎందుకంటే వీళ్ళందరికీ లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు, చాలా మంది అభిమానులు ఉంటారు. ఆ అభిమానుల్లో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది వాస్తవం గ్రహించాల్సినటువంటి అంశం. రైట్, మనతో పాటు యువ సామ్రాట్ గారు జాయిన్ అవుతున్నారు. మనతో పాటు యువ సామ్రాట్ గారు, గుడ్ ఈవినింగ్. యువ సామ్రాట్ గారు, గుడ్ ఈవినింగ్. ప్లీజ్ నాకు వాయిస్ రావట్లేదు, చూడండి. యా సామ్రాట్ గారు, గుడ్ ఈవినింగ్. ఆడియో వినిపించట్లేదండి. ఐ థింక్ దేర్ ఇస్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం. సామ్రాట్ గారు వినిపిస్తుందా? నా వాయిస్ వస్తుందా మీకు? లేదండి, ఆడియో అస్సలు వినిపించట్లేదు. ఇక్కడ మీ ఆడియో వినిపించట్లేదు. మీ దగ్గర మళ్ళీ వస్తాను సామ్రాట్ గారు. ఐ థింక్ సమ్ టెక్నికల్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో మియాపూర్కి చెందినటువంటి ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఎవరైతే ఇవ్వడం జరిగిందో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పైన కేసులు నమోదు చేయడం జరిగింది. అటు మియాపూర్ పోలీస్ స్టేషన్, ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. సో దాంట్లో FIR 393/2025 కింద కేసులు నమోదైన సెక్షన్ 318(4)112 రెడ్ విత్ 49 BNS 3(3)A(4) అట్లాగే TSGA 66D ITA 2000-2008 సెక్షన్ల కింద కేసులు నమోదైనాయి. సో ఇప్పటికే డ్రగ్స్ లాంటి ఆరోపణలతోటి టాలీవుడ్ మొత్తం కుదేలవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి అటు మా గాని
ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫెడరేషన్ ఏదైతే ఉందో, సో ఈ రెండు అసోసియేషన్లు ఇప్పటికే అంటే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సంయుక్తంగా. సో మనం ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నాం, ప్రజలు మనకు ఒక అవకాశాన్ని ఇవ్వడం జరిగింది, మనకు ఒక గుర్తింపు ఇవ్వడం జరిగింది, సో దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా ఇప్పటికే సినీ ఇండస్ట్రీ చెప్పడం జరిగింది. అటు మా కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది. మా నుంచి కూడా ఒక లేఖను రిలీజ్ చేసినటువంటి క్రమం కనిపిస్తోంది. బట్ దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. విజయ్ దేవరకొండ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బట్ ఇంకా దానికి సంబంధించి విజయ్ దేవరకొండగా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే సజ్జనార్ కూడా చాలా క్రియాశీలకంగా ఆయన రెస్పాండ్ అవుతున్నారు. సో ప్రతి అంశాన్ని, అంటే ఎవరైతే లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నారో, లేదంటే పండు డీలో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. సో ఢీ షో అంటేనే ఒక రకంగా ఈ ఎంటర్టైన్మెంట్ షోస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో అంతా కూడా సెలబ్రిటీలుగా ఉంటారు. వర్షిని కానీ, పండు కానీ, అట్లాగే ఇంకా లోకల్ బాయ్ నాని కానీ. సో వీళ్ళంతా ఒక సెలబ్రిటీ హోదా తెచ్చుకోవడానికి చాలా కష్టపడతారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. బట్ వచ్చిన తర్వాత డబ్బులకు ఆశపడి వాళ్ళు నేరుగా ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఆ రికార్డ్ స్టేట్మెంట్ చేస్తున్నటువంటి టైంలో కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎస్, అవును, నాకు 90,000 ఆఫర్ చేశారు, నేను ఈ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తానని చెప్పేసి వాళ్ళకు ఒప్పుకున్నాను. సో నాకు 90,000 ఇచ్చారు, నేను యాప్ ని ప్రమోట్ చేశాను. బట్ దీని డెప్త్ ఇంత ఉంటుందని చెప్పేసి మేము కూడా అనుకోలేదు, దీనివల్ల ఇంత నష్టం జరుగుతుందని చెప్పేసి మేము కూడా అనుకోలేదు అంటూ కూడా ఈ సెలబ్రిటీలు చెప్తున్నటువంటి అంశం. సో దీనికి సంబంధించి ఇప్పటికే మినిట్ టు మినిట్, నిమిషం, గంటకు కూడా సజ్జనార్ రెస్పాండ్ అవుతున్నారు. సో సజ్జనార్ ఎవరైతే ఉన్నారో, ఈ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ అనేటి నిజానికి కుటుంబాలను కబలించి వేస్తాయి, భార్యాభర్తల్ని విడదీస్తాయి, తల్లిదండ్రుల్ని చంపేసేదాకా తీసుకొస్తాయి. డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు, ఆల్కహాల్ కి అలవాటు పడుతున్నారు, బెట్టింగ్స్ కి అలవాటు పడుతున్నారు. సో ఈ బెట్టింగ్స్ యాప్లు ప్రముఖంగా ఏం చేస్తాయంటే ఈ ఏవైతే ఆన్లైన్ గేమ్స్ ఉన్నాయో, అట్ ది సేమ్ టైం ఈ ఐపీఎల్ లాంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫుట్బాల్ లాంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇట్లాంటి కబడ్డీ, ఖోఖో లాంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని యాప్స్ వాళ్ళు బెట్టింగ్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో ఒక గేమ్ పైన 1-to-1 మాత్రమే ఉంటారు. అంటే ఒకరు పైన ఒక ప్లేయర్ పైన, ఒక ఆట పైన ఇద్దరు మాత్రమే ఉంటారు. అందులో ఖచ్చితంగా ఒకరు మునుగుతారు, ఒకరు తేలుతారు. సో దీన్ని ఏం చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్స్ వాళ్ళు చాలా సందర్భాల్లో రకరకాల బెట్టింగ్స్ ఉంటాయి. ఎంపీఎల్ లాంటి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కొన్ని యాప్స్ ఉన్నాయి. సో వాటిల్లో కూడా ఆ ప్లేయర్ పైన, ఆ టీం పైన ఇంత అని చెప్పేసి బెట్టింగ్ చేస్తూ ఉంటారు. అది 100 రూపాయల, 50 రూపాయల, 1000 రూపాయల, అది కాస్త లక్షల్లోకి కూడా పోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అప్పులు చేసి తీసుకొచ్చి పెడతారు. ఎందుకంటే బెట్ ఒక్కసారి వేసినప్పుడు అది పోతుంది, మళ్ళీ దాని లాస్ కవరేజ్ కోసం మళ్ళీ ఇంకోటి వేస్తారు. అట్లా 3-4 వేస్తూ ఒకటి తగులుతుంది. సో ఈ లోపు జరగాల్సిన నష్టం మొత్తం కూడా జరిగిపోతుంది. సో అందుకే బెట్టింగ్ షాప్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రమ్మీ సర్కిల్ కానీ, ఆన్లైన్ కార్డ్స్ కానీ వాటి జోలికి వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తున్నారు, ప్రభుత్వం కూడా చెప్తోంది. సో మరి ముఖ్యంగా ఆఫర్స్ ఎట్లా ఉంటాయి అంటే ఆకర్షిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ 10 రూపాయలు వస్తాయి, ఇంకొక 5 రూపాయలు కలిపి పెడితే మళ్ళీ 30 వస్తాయి, ఇంకొక 100 కలిపితే అప్పుడు ఇంకొంత డబ్బులు వస్తాయి. సో ఇట్లా అది వేలల్లోకి తీసుకెళ్తారు. 50,000 అంటారు, 75,000 అంటారు, ₹1,00,000 అంటారు. చాలా సందర్భాల్లో మనం కూడా చూస్తూ ఉంటాం. సోని సో ఒక 1,000 రూపాయలు పెడతారు, వాళ్ళకు 2,000 వస్తాయి. సో 2,000 వచ్చినాయి కదా అన్న ఆశతోటి ఇంకొక 2,000 యాడ్ చేసి పెడతారు, 4,000 వస్తాయి. సో అది కాస్త 5,000, 10,000, 50,000 పోతాయి. ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైతుందంటే డబ్బులు ఎక్కువగా పెట్టినప్పుడు ఆ యాప్స్ ఇక విత్డ్రాల్ అనేది క్లోజ్ చేస్తుంది. ఇట్లా చాలా యాప్స్ క్లోజ్ అయిపోయినాయి. ఈ మధ్య కాలంలో మనం చూసాం, తెలంగాణలో జనగామలో ఒక యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక జనగామ జిల్లాకు చెందినటువంటి వాళ్ళే దాదాపు కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి సందర్భాన్ని కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం. జనగామ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఫైల్ అయింది, సైబర్ క్రైమ్ ఫైల్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సైబర్ క్రైమ్ ను పట్టుకోవడం అంత ఆషామాషి విషయం కాదు. పోలీసులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే సైబర్ క్రైమ్స్ ఎట్లా జరుగుతాయంటే ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒక వ్యక్తి అకౌంట్ లోంచి డబ్బులు ఇంకొక వ్యక్తి అకౌంట్ కు పోతాయి. అయితే ఈ వ్యక్తి డబ్బులు తీసుకున్నారు అనుకుంటారు, బట్ అది కాదు. ఈ వ్యక్తి అకౌంట్ కూడా హ్యాండిల్ చేసేది ఇంకెవరో ఉంటారు, ఈ 2 అకౌంట్లను హ్యాండిల్ చేసే వ్యక్తి ఇంకెవరో ఉంటారు. సో ఒక చీకట్లో ఉండి ఆ గేమ్ ని అకౌంట్ ని నడిపిస్తూ ఉంటారు. సో ఇది చాలా రాష్ట్రాల్లో నడుస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో గవర్నమెంట్ కూడా చూడనట్టు ఉంటా ఉంటాయి. బట్ ఈ ఆన్లైన్ మోసాల్ని చాలా కష్టం. అప్పుడప్పుడు మొబైల్ కి ఓటీపీలు వస్తూ ఉంటాయి, ఏదో ఒక లింక్ ప్రెస్ చేయమంటారు. వన్స్ ప్రెస్ చేసినామంటే లక్షలు ఉన్న అకౌంట్స్ కాస్త మటాష్ అయిపోతాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ బెట్టింగ్స్ విషయంలో జనరల్ గా సెలబ్రిటీలు ఇందులో ఇన్వాల్వ్ అవడమే నిజానికి ఒక మరకనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం, తెలుగు సినిమా పరిశ్రమలో చాలా అంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రాధిక థియేటర్ ఇష్యూ కానీ, రేవతి ఇష్యూ కానీ, అట్ ది సేమ్ టైం అంతకుముందు డ్రగ్స్ ఇష్యూ కానీ, లేదంటే ఇప్పుడు బెట్టింగ్స్ ఇష్యూ కానీ. సో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా హుందాగా భారతదేశం మొత్తం కూడా మా సినిమాలు ఇట్లా ఉంటాయి,
దేశం మొత్తం కూడా చక్రం తిప్పుతాం, మా కథలు ఈ రోజు బాలీవుడ్ కాపీ కొట్టేటువంటి పరిస్థితి ఉంది. రేపు పొద్దున పెద్ద పెద్ద హాలీవుడ్ థియేటర్స్ స్క్రీన్స్ పైన కూడా ఈ తెలుగు సినిమాలు ప్రదర్శిస్తున్నటువంటి క్రమంలో ఇంత పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి హీరోలు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం, క్యాసినోలను ప్రమోట్ చేయడం, పేద మధ్యతరగతి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వీటికి బానిస అయిపోయి ఆ డబ్బులు లాస్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. రైట్, సమ్రాట్ గారు మనతో పాటు అందుబాటులోకి వచ్చారు. సమ్రాట్ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? సమ్రాట్ గారు గుడ్ ఈవినింగ్, బాగున్నాను. హోప్ యు ఆర్ ఫైన్. సార్ థ్యాంక్ యూ. బట్ మీరు చెప్పింది కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నా ఆడియో క్లియర్ ఉందండి మీకు? yes మీ వాయిస్ వినిపిస్తుంది సమ్రాట్ గారు. అయితే ఇందులో సమ్రాట్ గారు వి హావ్ టు అప్రిషియేట్ యూ బికాస్ ఆఫ్ ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టింది మీరు. చాలా కాలం తర్వాత ఈ రోజు ఇది వేర్లతో సహా ఊడిపోతున్నది కనిపిస్తోంది. సో ఇది ఇక్కడికి ఆగుతుంది అనుకుంటున్నారా? అసలు కాదండి, మనము చాలా అల్ప సంతోషం లాగా అనిపిస్తుంది. మనము స్టార్ట్ చేసాం కానీ ఇది ఇంకా మనం సిమ్టమ్స్ వెనకాలే పడుతున్నాం అనమాట. ఈ ఫిలిం స్టార్స్ గానీ, రానా దగ్గుబాటి గారు గానీ, ఈ యూట్యూబ్ వాళ్ళు గానీ వీళ్ళు ప్రమోట్ చేసేది దీని వల్ల ఎఫెక్ట్ అన్నది మనం వాయిస్ కట్ అయింది, ఒకసారి చూడండి. ఓన్లీ వీళ్ళందరూ ఆపేసిన ఏది అవన్నీ. హలో, కంటిన్యూ. యా, సో వీళ్ళ మీద పెట్టిన మనం చట్టాలను గనక చూస్తే అవి చాలా సిల్లీ చట్టాలండి. అంటే నన్ ఆఫ్ ఇట్ హ్యాస్ గాట్ మోర్ గ్రావిటీ అన్నమాట. మన సిసిపిఏ గైడ్ లైన్స్ కానీ, ఐటీ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ వాళ్ళు చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చారండి ముందే. సో ఈ గైడ్ లైన్స్ ని పట్టుకోకుండా ఇది ఒక జస్ట్ కంటి తొడుపు చర్యలాగా ఏం చేస్తున్నారంటే చాలా బేసిక్ స్టేషన్ బెయిల్ వచ్చాయి. ఇవాళ పాపం నాకు చాలా పిటి అనిపిస్తుంది. బెట్టింగ్ ప్రమోట్ చేసిన విష్ణుప్రియ లాంటి వాళ్ళేమో దర్జాగా ఏసీ కార్లో అక్కడికి వచ్చి విచారణ ఎదుర్కొంటున్నారు అన్నది ఒక సాకు. పాపం దాన్ని అరికట్టాలి అనుకుంటున్న మీడియా వాళ్ళేమో ఎండల్లో అక్కడ పడుంటే వీళ్ళేమో దర్జాగా అట్లా వచ్చి వెళ్ళిపోతున్నారు. అండ్ వాళ్ళకి ఇచ్చిన 41A కూడా వాళ్ళ మీద పెట్టిన ఇంపోజ్ అయిన సెక్షన్స్ కూడా ఏది పవర్ఫుల్ సెక్షన్స్ కావు. సో వాళ్ళకి ఈ 41A తీసుకోవడం ఒక పెద్ద శిక్ష అని కూడా నేను భావించిన. దీని పర్మనెంట్ సొల్యూషన్ గురించి గవర్నమెంట్ వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మీడియా ఇంత ఇంటర్వ్యూన్ అయ్యి ఇంత కష్టపడి వీళ్ళ మీద కేసులు పట్టేంత వరకు మీడియా తీసుకొచ్చిన నన్ ఆఫ్ ది పొలిటికల్ సిస్టమ్, అంటే మన బ్యూరోక్రసీలో కానీ పొలిటికల్ సిస్టంలో కానీ ఏ పార్టీ, ఒక కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, లేకపోతే మన టిఆర్ఎస్ కానివ్వండి, నన్ ఆఫ్ ద పొలిటికల్ సిస్టమ్ ఇస్ రెస్పాండింగ్ టు ఇట్. కనీసం డ్రగ్స్ కేసులో అన్న ఒక రెస్పాన్స్ చేశారు కానీ దీని మీద మటుకు ఒక స్టేట్మెంట్ లేదు. అండ్ బట్ సమ్రాట్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అంత ఇన్కమ్ రానిదే వీళ్ళు ఇంకొకరి ప్రాణాలని ఫలంగా పెట్టారు. నథింగ్ బట్ వాళ్ళను అభిమానించే, వాళ్ళను నమ్ముకునే, వాళ్ళను ఫాలో అవుతున్నటువంటి అభిమానుల్ని లిటరల్ గా చంపేస్తున్నారు, ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు అని చెప్పడంలో సందేహమే లేదు. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే, హర్ష సాయి విషయంలో ఆయన ఇంటర్వ్యూలో అఫ్ కోర్స్ సజ్జనార్ గారు కూడా ఈ పాయింట్ ని లీడ్ చేయడం జరిగింది. చేస్తున్నదే తప్పు, అదేదో సంఘ సేవ చేసినట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నారు చూడండి అంటూ సజ్జనార్ గారు ట్వీట్ చేయడం జరిగింది. తాను బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయకుండే ఇంకొకరు ప్రమోట్ చేస్తారంట. అంటే ఇంకెవరు ప్రమోట్ చేస్తారు? వీళ్ళే సెలబ్రిటీలు. వీళ్ళ నమ్ముకొని వందలాది లక్షలాది మంది ప్రజలు వీళ్ళను అనుకరిస్తా ఉంటారు. వీళ్ళలాగా సమాజ సేవ చేయాలనుకుంటారు. బట్ వీళ్ళ చీకటి కోణం ఏంటంటే టెలిగ్రామ్ యాప్లో వీళ్ళ చీకటి కోణం ఇంకోటి కనిపిస్తుంది. ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాను అని అనుకోకండి. సజ్జనార్ గారు ఇట్లా ఏది ఈ సెలబ్రిటీస్ మీద వీటి మీద పోరాటం నాకు నిజంగా ఇన్స్పిరేషన్ అనిపించింది. కానీ ఆ పొజిషన్ లో మీరు నేను అంటే ఒక సామాన్య పౌరులు, కామన్ మ్యాన్ గనక దీని సొల్యూషన్ కాకుండా దీని సిమ్టమ్స్ మీద పనిచేస్తే పర్వాలేదు, కానీ దీని సొల్యూషన్ తెలిసిన ఒక డెకరేటెడ్ ఆఫీసర్ గారు కూడా రోడ్ల మీద నోట్లు ఎగిరేసే వాడితో కూర్చొని కొలాబరేషన్స్ చేస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్ లో దీన్ని ఎలా తీసుకోవాలండి?
ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా తీసుకోవాలా, లేకపోతే దీని మీద సీరియస్ యాక్షన్ అనుకోవాలా? దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే కేపబిలిటీ ఉన్న డెకరేటెడ్ ఆఫీసర్ ఒక ఐటీ మినిస్టర్ కి, లేకపోతే టెలిఫోన్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియాకి, లేకపోతే సిసిపిఏ గైడ్ లైన్స్ ప్రకారం వీళ్ళ మీద సెక్షన్స్ పెట్టండి, వీళ్ళ మీద బ్యాన్ ఇంపోజ్ చేయండి, ఇట్లాంటి సెక్షన్స్ పెట్టాలి. కానీ ఒక చిన్న ట్వీటో లేకపోతే ఒక చిన్న వీడియోనో నాకు అది సంతృప్తికరంగా లేదు. ఇప్పుడు వీళ్ళకి ఇది వచ్చిన హంబక్ అంతా ఏంటి, అందరూ దర్జాగా వస్తారు, లేకపోతే వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్స్ ని పంపిస్తారు, ఒక 41A తీసుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ లోక్ అదాలత్ వచ్చేటప్పటికి మీరేమంటున్నారు? మీ ఉద్దేశం ఏంటి? సో వీళ్ళకు ఇంత చిన్నగా ఏసీ కార్లలో రావడం కాదు, శిక్షలు కఠినంగా ఉండాలని చెప్పేసి మీరు అంటున్నారు. శిక్షలు చాలా కఠినంగా ఉన్నవి ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఉన్న శిక్షలు సిసిపిఐ గైడ్ లైన్స్ క్లియర్ గా ఉన్నాయి. మన ఏది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్పింది, మన కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ క్లియర్ గా చెప్పింది, మీ వల్ల ఎవరన్నా అయితే మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తారు, మీ మీద బ్యాన్ ఇంపోజ్ చేస్తారు, మీరు ప్రమోట్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ కి మీరే లయబుల్ అని. ఇందులో మళ్ళీ కొంతమంది లీగల్ ఇల్లీగల్ అని చెప్తున్నారు. లీగల్ చేసిన ఎవరైతే ఈ ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళు జస్ట్ ప్రమోట్ చేసి టీవీలలోనో లేకపోతే వాళ్ళ ఛానల్లోనో వదలరు. వీళ్ళు దాన్ని మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్ అని పెట్టి ఆ గ్రూప్ లో ఒకడు 100 రూపాయలు ఓడిపోతే వీళ్ళకి 50 రూపాయలు వచ్చేటట్టు ఆ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టి అందులోకి తీసుకొచ్చి వాళ్ళతోని బలవంతంగా వీళ్ళు జూదం ఆడిస్తారు. సో ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ఐటీ యాక్ట్ యాజ్ వెల్. ఇప్పుడు ఒక హెల్మెట్ లేనందుకే మనకు అంత చలానా పడుతుంటే, అంత పెద్ద శిక్షలు పడుతుంటే, వీళ్ళు చేసేది ఒక యాక్ట్ ని, ఒక చట్టాన్ని ఇప్పుడు 2017 ఐటీ యాక్ట్ ఆఫ్ మన తెలంగాణ తెలంగాణ స్టేట్ గ్యాంబ్లింగ్ యాక్ట్ అనుకోండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఆఫ్ 2019 అనుకోండి, వీళ్ళు రెండింటిని వయోలేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ యోసం రెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఐ న్యూస్. సో ఇది సోనీ. సో మొత్తానికి చాలా పేరున్నటువంటి సెలబ్రిటీలు, మేము రిజిస్టర్డ్ కంపెనీలు సంస్థలతోటే, మేము రిజిస్టర్డ్ సంస్థలతోనే మేము చేసాం. సమ్రాట్ గారు ఉన్నారా? సమ్రాట్ గారు. సో సమ్రాట్ గారు, ఇంకొక పాయింట్ ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జనరల్ గా ఇన్ఫ్లుయెన్సర్స్ కి యూట్యూబ్ నుంచి, ఇప్పుడు ఇందాక వైఎస్ అన్ని యాదవ్ కూడా ఒక వీడియోలో ఒక పాయింట్ చెప్పడం జరిగింది, మాకు యూట్యూబ్ రెవెన్యూ తగ్గిపోయింది, అందుకని చెప్పేసి మేము ఇట్లా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అసలు ఎంత వీళ్ళకు డబ్బులు వస్తాయి, ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు, ఎంత బిజినెస్ నడుస్తోంది బెట్టింగ్స్ పైన? ఇప్పుడు మీరు ఒక 1% తీసుకోండి సార్, ఒక 1% కన్సిడరేషన్ చేసుకోండి. అతనికి ఆల్మోస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే అందులో 1% అంటే ఎంతండి? ఒక దాదాపు 10,000 మంది రోజుకి ఒక 1,000 రూపాయలు పోని 500 ఓడిపోతే ఎంత అవుతుందండి? అంత దాంట్లో 40% వస్తుంది కాబట్టి చేస్తున్నారు. అండ్ యూట్యూబ్ నుంచి రెవెన్యూ తగ్గిపోతుంది కాబట్టి మేము మర్డర్స్ చేస్తాము అంటే లాలో ఎక్సెప్షన్ ఉందా? ఇప్పుడు లీగల్ లేదు, ఇల్లీగల్ లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కటి ఇల్లీగల్. అండ్ వీళ్ళు లీగల్ అని అనుకుంటున్నారు కానీ అది లీగల్ కాదు. ఇప్పుడు మీరు ఒకటి చూసుకోండి, బేసిక్ గా ఇక్కడ చట్టాల్లో ఉన్న చిన్న లూప్ హోల్స్ ని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. నేను ఇప్పుడే పెద్దమతల్లి రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్ దగ్గర చూసా, మెట్రో రైలు మీద 1x బెట్ అని రాశారు. సోను సూద్ గారు దాన్ని బ్రాండ్ అంబాసిడర్. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు సోను సూద్ గారి మీద కూడా చర్యలు ఉంటాయా? ఆయన కూడా ఇట్లా ఒక హంబక్ లాగా వచ్చి ఒక 41A తీసుకొని వెళ్ళిపోతారా? వీళ్ళ మీద కఠిన శిక్షలు ఉండవా? సో ఇప్పుడు మీరు చెప్తున్నట్టు సోను సూద్ విషయం చూసుకున్నా, విజయ్ దేవరకొండ విషయం తీసుకున్నా గానీ ఇవన్నీ స్కిల్డ్ గేమ్స్, సుప్రీంకోర్టు నుంచే గైడ్ లైన్స్ ఉన్నాయి. సో వాటికి రిజిస్టర్డ్ సంస్థలకు మాత్రమే అగ్రిమెంట్ చేస్తాం, వాటికి పనిచేస్తున్నాం అని చెప్పి లోపు ఉంది వాళ్ళకి. అసలు వీళ్ళు చెప్పేది 100% పచ్చి అబద్ధం. వీళ్ళు ఆ చిన్న లూప్ హోల్స్ ని చూసుకొని అంటున్నారు. మీరు ఒకసారి ఇక్కడ చూస్తే సిసిపిఏ 2004 క్రిష్ భగవాన్ న్యూఢిల్లీ డేటెడ్ 6 మార్చ్ 2024 లో advisory in terms of Consumer Protection Act 2019 on prohibition of advertising, promotion and endorsement of unlawful activities prohibited under various laws. And అందులో గ్యాంబ్లింగ్ అన్నది ఫస్ట్ ఆర్టికల్. సో యూ కెనాట్ ప్రమోట్ దిస్. ఇందులో లీగల్ లేదు, ఇల్లీగల్ లేదు. అండ్ గ్యాంబ్లింగ్ అనేది వచ్చేది స్టేట్ లిస్ట్ లోకి,
కాన్కరెంట్ కాదు, సెంట్రల్ కాదు. సో స్టేట్ లిస్ట్ లో ఉన్నది స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవచ్చు వీళ్ళ మీద చర్యలు. పాయింట్. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ సామ్రాట్ గారు, బెట్టింగ్స్ అనేది ఒక రకంగా కాదు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ మనం చూస్తున్నాం, వన్డే సిరీస్లు చూస్తున్నాం, చాలా రకాలైనటువంటి ఆటలు మనం చూస్తూనే ఉన్నాం. ఇవి కాక ఆన్లైన్ గేమ్స్ చూస్తూనే ఉన్నాం, రమ్మీ అని ఇంకేదో అని రకరకాల గేమ్స్ ని బెట్టింగ్స్ లో తీసుకొస్తా ఉంటారు. సో వీళ్ళందరికీ ప్లాట్ఫామ్ అనేది ఒక టెలిగ్రామ్ యాప్ లోకి తీసుకొస్తా ఉంటారు. ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ వీడియో ఒకటి చేస్తారు, దాన్ని టెలిగ్రామ్ యాప్ లో పెడతారు. ఆ టెలిగ్రామ్ యాప్ ని నమ్మించే విధంగా ఒకటి రెండు విన్నింగ్స్ ఇచ్చి ఆ తర్వాత మొత్తం లాస్ చేస్తూ ఉంటారు. చాలా యాప్స్ ను కూడా మనం చూసే ఈ మధ్య కాలంలో. ఇందాక నా ఇంట్రోలో కూడా నేను చెప్పాను, జనగామ జిల్లాలో ఒక యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ లో అందరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ కోట్ల రూపాయల స్కామ్ జరిగిపోయింది. సో ఆ మధ్య కాలంలో నాకు కూడా కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి విషయాలు, మనీ ట్రీ అనేది ఒక యాప్ ఉంటే ఆ యాప్ లో ఈ రోజు 10 రూపాయలు పెడితే 24 గంటలకు అది 20 రూపాయలు అవుతుంది, వారం రోజులు పెడితే ఇంకొక అమౌంట్ అవుతుంది, 50 రోజులు పెడితే ఇంకొక అమౌంట్ అవుతుంది. ఇట్లా ఒకటి రెండు సార్లు ఇక్కడ టూ డిఫరెంట్ థింగ్స్ ని మనము కంబైన్ చేస్తున్నామండి. ఒకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ఆర్ క్రిప్టో స్కామ్, బిట్ కాయిన్ వ్యాలెట్ అని. ఈ స్కామ్ లో హైదరాబాద్ లో ఉన్న జనాలు ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు నష్టపోయారు, తెలుగు స్టేట్స్ ప్రజలు. ఇంకోటేమో బెట్టింగ్ స్కామ్. ఇందులో కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకున్నాం మనము ఈ బెట్టింగ్ స్కామ్ లో. సో ఈ బెట్టింగ్ స్కామ్ లో ఏంటవుతుందంటే, మీరు చూస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ఎదురు ఉన్న మెట్రో పిల్లర్ కి కూడా పరీ మ్యాచ్ ఆడు గెలు ప్రో కబడ్డీ కి అఫీషియల్ స్పాన్సర్ వీళ్ళు. ఇంకా ఇవాళ రేపు ఐపీఎల్ వస్తుంది. ఐపీఎల్ లో అయితే ఒక్కొక్క మ్యాచ్ కి కనీసం 20-30 బెట్టింగ్ యాడ్లు డెఫినెట్ గా ఇందులో వస్తాయి. దీని లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. ఉన్న చట్టాలని మనం గట్టిగా దాన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేయడము, సుప్రీంకోర్టులో పిఐఎల్ వేయటమే దీని సొల్యూషన్. ఆర్ పొలిటికల్ పార్టీస్ ముందుకు వచ్చేసి దీనికి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవడమే దీని సొల్యూషన్. అంతేగాని ఈ చిన్న చిత్కా యూట్యూబర్లను పట్టుకొని వీళ్ళని స్టేషన్స్ కి పిలిపిస్తే అది వాళ్ళకి ఇంకా పబ్లిసిటీ వచ్చి రేపొద్దున ఇంకా బెట్టింగ్ స్కామ్, ఈ బెట్టింగ్ అప్లికేషన్స్ ఓనర్ వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ ప్రమాదం కూడా ఉందంటారు. డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ ఇండియా బేస్డ్ అప్లికేషన్స్ కావు. మీరు పరిమ్యాచ్ తీసుకున్నా, లేకపోతే లోటస్ 365 తీసుకున్నా, 165 వచ్చే టఫా బెట్టు, డుఫా బెట్టు, 100 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవేవి ఇండియాలో రిజిస్టర్డ్ అయిన కంపెనీస్ కాదు. ఇవేవి ఇండియాలో జిఎస్టీ కట్టదు. ఫెమాలో ఉన్న ఒక చిన్న లూప్ హోల్, మీరు ఫెమా పెట్టుకోండి, ఫెమా కరెక్ట్ గా పెట్టండి, మీరు ఫెమా కరెక్ట్ గా పే చేయండి. మీరు ఇక్కడ ఇండియాలో ఆ లైసెన్స్ కుర్సావో బేస్డ్, వర్జిన్ ఐలాండ్స్ బేస్డ్, మాల్టా ఐలాండ్స్ బేస్డ్ సర్టిఫికేట్ లైసెన్సింగ్ తోని ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు అని వీళ్ళు మభ్యపెట్టి మరి వీళ్ళని హ్యాపీగా చూసుకుంటారు. అంటే మీరు చెప్తున్నట్టు వీళ్ళకు ప్రమోషన్ వస్తుంది, వీళ్ళకి పబ్లిసిటీ వస్తుంది అని అనుకోవడానికి ఒక రకంగా బెట్టింగ్స్ లో ఇంకా వీళ్ళకి ఎక్కువ ఆఫర్లు వస్తాయేమో, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయమని. బట్ ఇంత పెద్ద ఒక ఉద్యమం లాగా మారిన తర్వాత వీళ్ళను ప్రజలు చీదరించుకోరా? వీళ్ళని అభిమానించినటువంటి అభిమానుల్లో చీ అనేటువంటి ఒక తత్వం రాదు. ఎందుకంటే వీళ్ళు దేశాలు తిరుగుతూ, ఎక్కడెక్కడ తిరుగుతూ, 100 మంది సహాయాలు చేస్తూ పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తులు ఇట్లాంటి సారీ టు యూజ్ దిస్ వర్డ్, ఇట్లాంటి చిల్లర పనులు చేసినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అభిమానుల్లో కూడా ఇట్లాంటి వ్యక్తిని మేము అభిమానించింది అనుకుంటారు. ఇలాంటి చిల్లర పని చేయడం ఇది వీళ్ళు ఫస్ట్. ఇప్పుడు మన క్రికెట్ టీమ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అదే రోజు గౌతమ్ గంభీర్ గారు కూడా ఒక యాడ్ చేశారు. చీదరించుకుంటున్నారా ఇప్పుడు గౌతమ్ గంభీర్ గారిని? ఆఫ్ కోర్స్. అదే రోజు చిన్న స్థాయి పెద్ద స్థాయి, దీన్ని బట్టి ఆలోచన విధానం కూడా మారుతుంది అంటారు. సో ఇందులో ఒక స్టేట్ కి ఒక్కొక్క లా ఉంది భయ్య. ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఏమో బ్యాండ్, కర్ణాటకలో రమ్మి పత్తాలు ఆడొచ్చు, సిక్కిం లో పత్తాలు ఆడొచ్చు, రోలెట్ ఆడొచ్చు, అన్ని అడ్డమైన గేమ్స్, కలర్ గేమ్లు, గిల్లర్ గేమ్లు అన్ని ఆడొచ్చు. సో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క లా ఉండడం వల్ల దీనికి ఏమైందంటే ఒక యూనిఫైడ్ ప్రాసెస్, దీన్ని రెగ్యులేట్ చేసే యూనిఫైడ్ మెకానిజం అన్నది లేదు. ఒక యూనిఫైడ్ మెకానిజం ఉంటేనే దీని సొల్యూషన్. అప్పటి వరకు ఇంకా డబ్బుల గురించి ఎటువంటి యాడ్లు జన్నా చేసేది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ రజనీగంధ కేసరి, జుబాన్ల కేసరి అవన్నీ చేయడా? సో అట్లనే ఇవి కూడా చెప్తున్నట్టు చట్టాలు కఠిన శిక్షల్ని అమలు చేయాలి.
ఉన్న వాటిని సెక్షన్స్ అమలు చేయాలి అన్నది ఒక పాయింట్ అయితే కనుక ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా పనిచేయాలి. ఐ థింక్ ఇప్పుడు కొంత అవేర్నెస్ తీసుకురావడంలో కొంత సక్సెస్ అవుతున్నారేమో అనుకుందాం. మీరు అన్నట్టు సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు యాడ్లు ఉన్నాయా, మెట్రో ట్రైన్ల పైన యాడ్స్ ఉన్నాయా, ఈ అంశం పైన కూడా ప్రజల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే చాలా సందర్భాల్లో మనం చూసాం, హైదరాబాద్ లో క్యాసినోలు దొరికాయి, అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికల ముందు కొంతమంది వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి ఫంక్షన్లు కూడా క్యాసినో ఉన్నాయి. దేశ విదేశాల నుంచి మోడళ్లను కూడా తీసుకొచ్చి ఆడిస్తున్నారు. భారీ భారీ లగ్జరీ కార్లు దొరికాయి, కోటాను కోట్ల రూపాయలు, లక్షల రూపాయల డబ్బులు దొరికాయని చెప్పేసి. బట్ ఎక్కడా కూడా ఏ అధికార బలం లేకుండా, ప్రభుత్వ బలాలు లేకుండా, ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇవన్నీ చేయరు. సో ప్రభుత్వాలు కూడా కొంత సీరియస్నెస్ ఉండాలి కదా. ఆబ్వియస్ గా ఇప్పుడు ఇంత రచ్చ అవుతుంది, మీడియా ఇంత కష్టపడుతుంది. ఈ బెట్టింగ్ ప్రమోటర్స్ గురించి మీడియా పాపం అక్కడ ఎండలో వెయిట్ చేస్తుంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర. ఇక్కడ మీరు స్టూడియోలో మీ సమయం, మీ రీసెర్చ్ వృధా చేసుకొని ఇంత పెద్ద నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు. దీని వల్ల ప్రజలు ఎడ్యుకేట్ అవుతున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏ పొలిటికల్ సిస్టమ్, నేను ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా అనట్లేదు, అట్లీస్ట్ మజ్లీస్ కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇది. నేను మీకు ఎంతో మంది అధికార ప్రతినిధులు వాళ్ళందరూ టచ్ లో ఉండుంటారు కదా, నేను మీతోని బెట్ వేస్తున్నా, ఇప్పుడు మీరు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే కాంగ్రెస్ అధికార ప్రతినిధిని కానీ ఎవరినన్నా తీసుకురండి, మాకు ₹1 బెట్టింగ్ యాప్స్ నుంచి ఫండింగ్ రాలేదు అని ఒప్పుకోమనండి, నేను ఈ ఫైట్ ఇప్పుడే ఆఫ్ చేసేస్తాను. ఈ పాయింట్ సీరియస్ గా తీసుకుంటాను సమ్రాట్. డెఫినెట్లీ దీనిపైన ఖచ్చితంగా ఐ న్యూస్ ప్రశ్నిస్తుంది. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అండ్ అంటే ఇంకొక విషయం ఒకసారి ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు బయటకు వస్తున్నటువంటి పేర్లు, సరే ఈ రోజు మీరు వీళ్ళంతా చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా బయటికి రావాలి. ఎవరైనా కానీ ఈ చిన్న వాళ్ళను పెద్దోళ్ళని చేసింది కూడా ఈ ప్రజలే, ఈ అభిమానులే. బట్ వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళని ఏం చేయాలి? హర్ష సాయి గురించి మనకు తెలుసు, వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ ట్రావెలర్ బయాస్ అన్నయ్య యాదవ్ గానీ, లోకల్ బాయ్ నాని గానీ, శ్రీముఖి గానీ, టేస్టీ తేజ గానీ, వీళ్ళంతా ప్రజల్లో ఒక పాజిటివ్ కోణంలో ఉన్న వాళ్ళు. సో ఈ రోజు వాళ్ళ చీకటి కోణం ఒకటి బయటకు వచ్చింది. సో ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలి? కొత్తగా ఒక 4 years బ్యాక్ 5 years బ్యాకే వచ్చింది చీకటి కోణం. ఇన్ని రోజులు ప్రభుత్వ, చెప్పాను కదా, నేను మీడియా, కామన్ మ్యాన్ ఎంత ఆక్రోశాన్ని కడుపులో దాచుకుని ఒక్కసారి బయటికి తీసుకొచ్చినా, ఎంత లెవెల్లో బయటకు వచ్చినా దీని మీద పని చేయాల్సింది, ఫైనల్ గా చట్టాలు చేయాల్సింది చట్టసభలో. సో ప్రజా ప్రతినిధులు, పొలిటికల్ పార్టీసే చట్టాలు చేయాలి, లేకపోతే కోర్టులు చేయాలి. కోర్టులని నాలాంటోడు ఆశ్రయించాడు. సో దాని మీద ఏమైనా ఫలితం వస్తుందేమో చూద్దాం. ఈ లోపల ఈజియర్ గా చట్టాలు చేయాలంటే అసెంబ్లీ అవుతుంది కదా, ఒక్కసారి రేవంత్ రెడ్డి గారిని బిల్ పాస్ చేయమనండి. ఎన్నో బిల్స్, ప్రజలకి పనికిరాని బిల్స్ ఎన్నో 100 అప్రూవల్ చేస్తారు. ఒక్కటి పనికొచ్చేది మన స్టేట్ లో గ్యాంబ్లింగ్ ని ప్రమోట్ చేయడం కానీ, గ్యాంబ్లింగ్ అన్న పదానికి మన పార్టీలు వ్యతిరేకము. ఎటువంటి లీగల్ ఆర్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఆడినా, దాన్ని ప్రోత్సహించినా అది శిక్షకి గురవుతారు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. పాయింట్. బట్ సమ్రాట్ గారు, మీరు చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు. నాకు తెలిసి మొట్టమొదట ఈ పాయింట్ ని బయటికి తీసుకొచ్చింది మీరే. ఆ తర్వాత ఇప్పుడు ఇది ఇంకా వెలుగులోకి వచ్చి విస్తృతంగా అయిపోయినట్టు పరిస్థితి, అందరికి అవేర్నెస్ వస్తున్నటువంటి పరిస్థితి. సో మీరు చాలా మంది మీద ఫైట్ చేస్తారు. చాలా మంది యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, హర్ష సాయి కానీ ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా మీరు నేరుగా సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసినటువంటి పరిస్థితి. ఏ కారణాలతో మీరు యుద్ధం మొదలు పెట్టారు? మీరు ఏ అంశాలను చూశారు? ఎట్లాంటి కేసెస్ ని మీరు చూశారు? నేను యాక్చువల్ గా యుఎస్ లో ఒక 11 years ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని చూసి నేను నేర్చుకుంది ఏంటి అంటే, ప్రతి క్రైమ్, మీరు చైన్ స్నాచింగ్ చూడండి, లేకపోతే డ్రగ్ పెడ్లర్స్ లాగా మారటం చూడండి, ప్రతి క్రైమ్ కి ఒక ఎకనామిక్ రీజన్ ఉంటుంది. అంటే డబ్బులతోని ఒక రీజన్ ఉంటుంది. మర్డర్స్ చూడండి, సూసైడ్స్ చూడండి, ఇవన్నిటికీ ఇప్పుడు ఇండియాలో 99% క్రైమ్స్ అయ్యేది ఒక రీజన్, దట్ ఈస్ బెట్టింగ్ యాప్స్. ద రూట్ కాజ్ ఇస్ బెట్టింగ్ యాప్స్. వాడు పైసలు పోగొట్టుకుంటాడు, వానికి ఏం చేయాలనో తెలియదు, ఎవరో ఉమెన్ మెడలో చైన్ తెంపుతాడు. ఇంకోటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చైన్ స్నాచర్ లాగాని మనం రీసెంట్ టైమ్స్ లో చూసాము. సొంత అన్నని
మదర్ ఫాదర్ ని, నార్త్ లో అయితే మదర్ ఫాదర్ ని మర్డర్ చేసి మరి బెట్టింగ్ యాప్స్ ఆడాడు. వాళ్ళ శవాలు అక్కడ వెంటే వీడు ఇక్కడ కూర్చొని గేమ్లు ఆడాడు. ఇంత దారుణంగా ఇంత నష ఇచ్చేది ఓన్లీ జువ్వానే. ఈ జువ్వాని బ్యాన్ చేయాలి అంటే అది ఇంపాసిబుల్. దాన్ని లీగలైజ్ చేసి రెగ్యులేట్ చేయడం మాత్రమే చేయగలిగేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సమ్రాట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో బెట్టింగ్ యాప్స్ విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలి. ఇది ఒక స్వర్గం లాగా కనిపిస్తుంది, డబ్బులు వచ్చినట్టే ఆశగా కనిపిస్తుంది, కానీ ఒక్కసారి వచ్చిన డబ్బు మళ్ళీ రాదు. మళ్ళీ పెట్టిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి కన్న తల్లి మెడలో బంగారాన్ని కుదబెట్టిస్తుంది, భార్య మేడలో ఉన్నటువంటి పుస్తెల తాడును కుదబెట్టిస్తుంది, ఇల్లు వాకిలి భూమి అన్ని అమ్ముకునేటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. చాలా సందర్భాల్లో మనం చూసాము. కొన్ని సినిమాల్లో మోహన్ బాబు సినిమాని ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి. పేకాటకు బానిసైనటువంటి మోహన్ బాబు ఆఖరికి తన బిడ్డకు ఒక పాల పౌడర్ డబ్బాను కొనుక్కొని తీసుకెళ్తుంటే భార్య ఇచ్చినటువంటి డబ్బులు, భార్య రమ్యకృష్ణ ఆ డబ్బా తీసుకొని వెళ్తుంటే ఆఖరికి పేకాటలో ఆ డబ్బాను కూడా పెట్టి, పసి బిడ్డకి ఇచ్చేటువంటి పాల పౌడర్ డబ్బాను కూడా పెట్టి పూర్తిగా సర్వనాశనమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. సో ఈ బెట్టింగ్స్ కానీ పేకాటలు కానీ బయట దేశంలో ఎక్కడికో పోయి ఆడుతున్నటువంటి కెసినోలు కానీ ఇవన్నీ కూడా ఒక వ్యసనం. ఈ వ్యసనాల జోలికి పోవద్దు. మొదట లాభాలు చూపించి స్వర్గం చూపిస్తారు, ఆ తర్వాత బతుకు మొత్తాన్ని కూడా నరకం చేస్తారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కుటుంబాలు బలైపోతాయి. సో ఐ న్యూస్ కూడా యువతకు ఇదే చెబుతోంది. బెట్టింగ్స్ కి పోయి చిన్న సరదాగా మొదలైనటువంటి ఈ అలవాటు ఒక వ్యసనంగా మారి కుటుంబాలు బలైపోతాయి, తల్లిదండ్రుల్ని కోల్పోతారు, తమకు తాము ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు చాలా చూసాం మనం. బెట్టింగ్ లో నష్టపోయి లక్షల రూపాయలు అప్పులు చేసి వాటిని రికవర్ చేయడానికి మళ్ళీ బెట్టేసి మళ్ళీ నష్టపోయి ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు మనం చూసాం. అండ్ ఇంకా కొన్ని బ్యాంక్ యాప్స్ అని చెప్పేసి, ఫినాన్షియల్ యాప్స్ అని చెప్పేసి లోన్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఎట్లాంటి ఆధారం లేకుండా మొబైల్ నెంబర్ పైన లోన్స్ ఇస్తారు, మన అకౌంట్ కి అమౌంట్ పంపిస్తారు. అప్పుడు అలో పర్మిషన్స్ అని ఒక ఆప్షన్ అడుగుతుంది మొబైల్లో. వన్స్ అలో కొట్టామంటే మన ఫోన్ లో ఉన్నటువంటి డేటా, మన ఫోన్ లో ఉన్నటువంటి ఫోటోలు మొత్తం కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎక్కడో ఉంటారు, వేరే దేశంలో వేరే రాష్ట్రంలో ఎక్కడో ఉంటారు. వాళ్ళ ఫోటోలను వాళ్ళు అసభ్యకరంగా నగ్నంగా చిత్రీకరిస్తారు. చాలా మంది ఆడపిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి కాంటాక్ట్స్ అందరికీ కూడా వీడు ఫ్రాడ్, ఈమె ఫ్రాడ్, ఇంత చేసింది అంత చేసింది అని చెప్పేసి వీళ్ళ మెసేజ్లన్నీ కూడా మన సర్కిల్లోనే పంపిస్తూ ఉంటారు. ఫోన్లు ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి యువతను కూడా మనం చూసాం. ప్రెజర్ తట్టుకోలేక. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. ధనికుల కంటే సంపన్నుల కంటే ఆ సంపన్నులు, ఆ ధనికులు, ఆ సెలబ్రిటీలే ఈ మధ్యతరగతి యువతను అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మాయలో పడి, అది విజయ్ దేవరకొండనా, రాణానా, మంచు లక్ష్మ, సోను సూదా, అది ఎవరైనా గాని వాళ్ళ మాయలో పడి అనవసరంగా డబ్బులు నష్టపోవద్దు, అప్పులు చేసుకోవద్దు, కుటుంబాలు బలి చేసుకోవద్దు అనేది ఇక్కడ మీడియా తరపున కోరుతున్నటువంటి అంశం యువతను. సో ఇప్పటికైనా బెట్టింగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో సజ్జనార్ గారు చెప్తున్నట్టు ఖచ్చితంగా అన్ఫాలో చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళ కారణంగా ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలకే తెలుసు, ఆ కుటుంబాలకు మాత్రమే తెలుసు. సో ఇట్లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లగ్జరీస్ కోసం, వాళ్ళ కార్లో డీజిల్ కోసం, వాళ్ళ మేకప్ కిట్ల కోసం, వాళ్ళ ఖర్చుల కోసం, వాళ్ళ పార్టీల కోసం, వాళ్ళ సెలబ్రిటీ లైఫ్ల కోసం సామాన్య ప్రజానికాన్ని, అభిమానుల్ని వీళ్ళు బలి చేసుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం అసలే లేదు. ఇది ఐ న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సోనీ, థ్యాంక్ యూ.